महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी स्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి కాళహస్తీశ్వర మహత్య ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 316వ రోజు ప్రవచనం. కైలాస వర్ణన జరుగుతుంది. ఆ కైలాసం చక్కగా తెల్లగా ఉంది. ఈ కాళం పాము యొక్క పూర్వజన్మ వృత్తాంతం మనం తప్పదు కానీ సాక్షాత్తం కైలాసంలో వచ్చింది ఆ కాళం. అందుకే కొంతమందికి చూడండి, ఆ పూర్వజన్మ వాసనల వల్ల వాడు పుడుతూనే పువ్వు పుట్టంగానే పరిమళిస్తాడు. వాడు వెళ్ళి దేవుడికి దండం పెట్టేస్తుంటాడు. ఇంకొంతమంది ఉండాలి, వాడు ఎద్దులా పెరిగిన దేవుడికి దండం పెట్టలేదు. అందుకని వీడి గత జన్మలు లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసనలు? కాబట్టి ఇప్పుడు మీరు చేసింది ఎక్కడికి పోదు. ప్రపంచంలో వ్యర్థం కానిది ఏదైనా ఉంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మీరు ఇప్పుడు చేసినవి, మీరు ముక్తి పొందలేకపోయినా శరీరం పడిపోయింది, ఏం బాధ. నెక్స్ట్ ఇయర్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ జన్మ. కాబట్టి చాలా మనకు అంత గొప్ప ఎందుకు వచ్చిందంటే మరి ప్రతి పాముకి రావట్లేదు. అలాగే మనలో కూడా అంతే. చెప్పండి. చంపకమాల. గరుడు రాజహంసమును ఇలా ఉండంగా, ఈయన కొలువులో ఉండంగా ఇక్కడ ఈయన చూడటానికి వచ్చారు. ఇది చక్కటి భజన రాశాయండి. ఈయన చూడటానికి అనేక మంది దేవతలు వచ్చారు. ఎవరిని? శివ సందర్శనం కోసం, శివ దర్శనార్థులై, శివ దర్శనానందము కోసం చాలా మంది దేవతలు వచ్చారు. మరి వాళ్ళు, మీరు వెళ్ళాలని ఎక్కడికైనా వెళ్తారు, ఎలా వెళ్తారు? మీ వాహనాల్లో మీరు వెళ్ళరు. ఒకడు బెంచ్ కార్లోను, ఒకడు ఏదో టయోటాలోను, ఇంకోటి వారి కారులోను, ఏదో ఆ కార్ల పేర్లు కూడా నాకు తెలుసు. ఒకడు బైక్ మీద, ఒకడు స్కూటర్ మీద, ఒకడు సైకిల్ మీద, ఏదో మీ కార్లలో మీ వాహనాల మీద మీరు వెళ్తారు. అలాగే ఆయన చూడటానికి దేవతలు అందరూ వచ్చారు, వాళ్ళ వాహనం. ఆ వాహనాలను ఎక్కడ నిలిపారంటే ఈ కైలాసం ఇంటి బయట. మన ఇంటికి వచ్చారు, మన ఇంటి ముందర నిలుపుతారు, అంతే కదా. నేను పక్కింటి వాళ్ళ ముందర నిలుపుతారు. ఎవరెవరు వచ్చారంటే గరుడు, గరుత్మంతు మీద వచ్చిన వాళ్ళు ఎవరు? ఇది క్రమాలంకారం రాసేది చక్కగా. గరుత్మంతుడి మీద వచ్చిన వాడు మనం ఊహించుకోవచ్చు, విష్ణువు. శ్రీమన్నారాయణ. 2 రాజహంస. రాజహంస మీద వచ్చినవాడు బ్రహ్మదేవుడు. మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అదే ఆర్డర్ లో రాస్తాను నేను. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు. తర్వాత గంధగజము. గంధగజం అంటే మంచి ఐరావతం. ఐరావతం మీద వచ్చేది ఎవరు? ఇంద్రుడు. తర్వాత మేకపోతు. మేక మీద వచ్చింది ఎవరు? అగ్నిదేవుడు. అందుకే ఇది తెలియక చాలా మంది మేకపోతునే మనం ఎందుకు బలి ఇవ్వాలంటే అగ్నికి ఇస్తున్నాం అంతే, ఇది బలి ఇవ్వడం కాదు. అందుకే 2 మేకపోతుల మధ్యలోంచి మనం వెళ్ళకూడదు. ఐశ్వర్యం అంతా నాశనం అయిపోతుంది. 2 మేకపోతుల నుంచి 2 బ్రాహ్మణుల మధ్యలోంచి వెళ్ళకూడదు. అజులు ద్విజుల మధ్యలో. ద్విజుల మధ్యలో వెళ్ళారు మీరు. 2 బ్రాహ్మణులు ఇద్దరు అటు ఇటు కూర్చొని మీరు వాళ్ళ మధ్యలో వెళ్ళారు.
మీరు అప్పటి వరకు చేసిన పుణ్యాలన్నీ వాళ్ళు లాగి పారేస్తారు. మీరు మళ్ళీగా ఫ్రెష్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మేకపోతు అంటే అగ్నిదేవుడు, ఆయన వాహనం మేష. సరే, తర్వాత కాసరము కాసర. కాసరము అంటే మూషిక. చూడండి, కాసారము అంటే కొలను. అష కాసరము అంటే మూషికం. కాసారము అంటే మూషికం. మూషికం మీద వచ్చేవారు గణపతి. తర్వాత నరుడు. నరుడు ఇది చాలా దీంట్లో మన వాళ్ళు చాలా సైంటిఫిక్ రీసెర్చ్ చేశారండి. అమ్మా జయలక్ష్మి గారు. నరుడు. నరుడు అంటే ఎవరు? మామూలు మనిషి. మనిషి వాహనంగా చేసుకున్నది ఎవరు? కుబేరుడు. మీరు ఆకాశంలో ఈ నక్షత్రాలు ఉంటాయండి, మీకు అది కూడా చెప్తాను. వీళ్ళైతే ఒక్క పద్యం చెప్తాను. నరుడు. నక్రకుల చంద్రుడు. నక్రకుల చంద్రుడు. నక్రము అంటే మకర, మొసలు. మకర కులములో శ్రేష్ఠుడు. మకరము శ్రేష్ఠుడు. మకరముని ఎక్కువ చేసేవాడు వరుణుడు, వరుణదేవుడు. తర్వాత ఎర్రి. ఎర్రి అంటే ఏంటంటే ఒక మగ జింక. అంటే ఈయన ఎవరంటే వాయుదేవుడు. వాయుదేవుడి యొక్క వాహనం ఇది జింక. తర్వాత గుర్రము నెక్కొచ్చాడు. ఎవరు? గుర్రము నెక్కి అశ్విని దేవత. తర్వాత ఎద్దు నెక్కొచ్చాడు. ఎవరు? యముడు. ఎద్దు నెక్కొచ్చింది యముడు. తర్వాత లేదు, ఎద్దు అంటే ఈయన శివుడు అని కూడా చెప్పచ్చు. ఎద్దు శివుడు. ఆ శివుడి దగ్గరికి వస్తారు కాబట్టి ఆయన దగ్గర ఎద్దు అంటే ఈయన యముడే. నిర్జరుల. ఇవన్నీ చూడండి. ఇవి కాకుండా ఇంకా చాలా మంది దేవతలు వచ్చారు. ఇవి ఈ విమానం అనేటువంటి మాట కూడా అండి, వ్యోమ. వ్యోమం అంటే ఆకాశం. వ్యోమము నుంచి వచ్చిందే విమానం. ఆ వ్యోమములో ఈ నక్షత్రములు ఆయా జంతువుల ఆకారంలో ఏర్పడతాయి. మనం చూస్తే ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, అక్కడ కరెక్ట్ గా ఒక గజాకారంలో ఏర్పడతాడు. అందుకని అది కొన్ని వీడికి ఇంద్రుడు అని చెప్పారు. అందుకే వివేకానంద స్వామి యాజ్ అ సైన్స్ ప్రోగ్రెసెస్ చాలా హిందూ ఫిలాసఫీస్ కరెక్ట్ అని చెప్తారు. ఇంకా చాలా మంది దేవతలు విమానంలో వచ్చారు. అంటే ఇది అంతరిక్షానికి సంబంధించినటువంటి అన్నాడు. కాబట్టి అప్పట్లోనే మన వాళ్ళకి అంతరిక్ష విజ్ఞానం ఉంది, చాలా విజ్ఞానం. ఇవాళ మనం ఏదో రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం, ఉంది. అది పోగొట్టుకుని ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నారు. అది పోగొట్టుకుని ఆ ఉన్న విజ్ఞానాన్ని పోగొట్టేస్తాం వేదాల్లో. ఎందుకంటే వేదాల్లో అర్థం చేసుకున్నవాడు ఎవడు లేడు. అది అర్థం చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా డే 1 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. చెప్పండి. మొదటి చావిడి ముందర అంటే ఇవాళ అంటే మనం రోడ్డు మీద పార్క్ చేసుకుంటున్నామండి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ మన ప్రధాన ద్వారం అంటే సింహద్వారానికి గేట్ కి మధ్యలో చావిడి అని ఉండేది. అదే ఇంగ్లీష్ లో యార్డ్. ఈ యార్డ్ ఇంటి ముందర ఉంటే ఫ్రంట్ యార్డ్ అంటారు, వెనకాల ఉంటే బ్యాక్ యార్డ్. వాడెవడో ఇప్పుడు మనం ఈ మాట అనడం తప్పని నాకు నిన్న మొన్న తెలుసు, ఎవరికో చెప్తున్నాను. మరి పక్కుంటే అన్నాడు, లేదంటే సైడ్ యార్డ్ అన్నారు. పక్కన ఉన్నదాన్ని యార్డ్ అని ఉందో, అదే క్యారిడార్. ఈ ముందర కొంత ఖాళీ స్థలం ఉండేది ఒకప్పుడు, కానీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని లోపల పెట్టుకునేవారు.
అందరూ ఉన్నదాన్ని యార్డ్. అలాగే వెనకాలేమో గార్డెన్, బ్రాకెట్, ముందరేమో వాళ్ళ వాహనాలు పెట్టారు. కైలాసం ఒక్కళ్ళేంటి ఇంతమంది వచ్చి కూడా అక్కడ పెట్టుకోవచ్చు హాయిగా. ఆ చావిడి ఎదుర్కొన్నా వీళ్ళందరూ వచ్చారు. అంటే రోడ్డు నుంచి వచ్చేటువంటి మెయిన్ గేట్ లోంచి లోపలికి వచ్చారు. సింహద్వారం దగ్గర ఉన్నారు. శ్రీహరి విధి ఎవరు ఇగో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇదే క్రమాలంకారం. శ్రీహరి గరుడు, నెక్స్ట్ విధి అంటే బ్రహ్మదేవుడు, రాజహంస, వాసవుడు అంటే గంధగజం, వాసవాదులు వాళ్ళ మిగతా వాళ్ళ గురించి వాళ్ళు మన దేవతల పేరు చెప్పలేదు. వాసవాదులు నిజావసరాశ ఉండక నిజావసరము అంటే వాళ్ళ పనుల కోసం. శివుడితో ఏదో పని ఉంది, శివ దర్శనం కోసం, శివధన్ దర్శనం కోసం వాళ్ళందరూ వచ్చి వేచి ఉన్నారు. ఇప్పుడు శివుడు ఎవరైనా మన కోసం ఎవరైనా వచ్చారనుకోండి, మన లోపల రూమ్ లో ఉన్నారనుకోండి, బయట నుంచి వచ్చేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళు వచ్చారనుకుంటే అలా వచ్చేసాం కదా. మామూలుగా ఎవరైనా వచ్చారంటే సరే అలాగే వచ్చేస్తాం. కొంచెం పెద్దవాళ్ళు వచ్చారంటే అలంకరించుకుని వస్తాం. కొంచెం కాదు కొంచెం, ఇప్పుడు ఏదో బొట్టు పెట్టుకోవడం, ఒక చిన్న షర్ట్ వేసుకుంటాం, ఏదో ఇట్లా అన్ని అలంకరించు. శివుడు కూడా అలంకరించుకుని వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పద్యంలో చెప్పమ్మా. దేవతల వాహనములు ఖగోళ దృశ్యములకు ప్రతీకలని అది దేవతల వాహనాలు అంటే ఈ ఖగోళ దృశ్యాలకి ప్రతీకలు. ఉదాహరణకి ఈ దృష్టిలో ఇంకనూ ఖగోళ వేద జరగవలసి అది ఇంకా ఖగోళ వేద అంటే రీసెర్చ్ ఈ ప్రాంతంలో మన పురాణాలని ఈ రీసెర్చ్ చేసే వాళ్ళు చదవాలి, వినాలి. అప్పుడు ఇది కానీ అది ఎవడో చెప్పినాడు, అబౌవ్ 60 వాళ్ళే వెంట మానిపారు. హాయిగా టీవీ పెట్టుకుని చూస్తుంది. 16 వాడు ఎందుకు ఉంటాడు? ఇది 60+ వాళ్ళే వెన్న మానేశారు. 16లో ఉన్నవాడు ఎందుకు ఉంటాడు? కాబట్టి ఆసక్తి వాళ్ళకి లేక కాదు, మనం కల్పించట్లేదు. నువ్వు చేస్తే వాడు చేస్తాడు, తర్వాత గరుడు. ఈ గరుడు గరుత్మంతుడు కదా, ఈయన విష్ణు వాహనం. ఎందుకనంటే విష్ణుపద ప్రాంతమునందలి ఇప్పుడు మనకి ఆకాశంలో విష్ణుపదం అని ఉంది. ఆ విష్ణుపద ప్రాంతంలో గరుడాకార నక్షత్ర సముదాయం బట్టి గరుడాకార నక్షత్రం, ఆ నక్షత్రాలు గరుడాకారం ఇలా రెక్కలు చల్చి ఇలా ముందరకు ముక్కకు వచ్చి ఉన్నట్టు ఉంటాయి. విష్ణుమూర్తి వాహనం. అదేంటిది? విష్ణుపదం. ఈ మనకు ఆకాశంలో అందుకే పెద్ద చుక్కలు చిన్న చుక్కలు అని పిలిచేవాడు ఒకప్పుడు. మామూలు వాళ్ళకు కూడా తెలిసేది. అది చుక్క పొడిచింది, లేవాలి, నిద్ర లేవాలి, పొద్దున పోదు. చుక్క పొడవడం లేదు, ఏమీ లేదు. హంస. ఇది హంసాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే, అంటే హంసని కాదు, అక్కడ ఉన్నటువంటి లక్ష సముద్రాన్ని ఏమంటారంటే ఎప్సిలాన్. సంజ్ఞగల 4 నక్షత్రాలు బ్రహ్మకు ప్రతీక. ఎప్సిలాన్ అంటే కరెక్ట్ గా హంసలాగా ఉంటుంది. అచ్చటి హంసాకార నక్షత్ర సముదాయం బట్టి బ్రహ్మ వాహనము హంస. అక్కడ ఉండేటువంటి హంస నక్షత్రం ఇది హంస, దాన్ని ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఈయన హంస వాహనం అని చెప్పారు. తర్వాత ఐరావతం. ఇది ఏమిటంటే పెగసస్. సంజ్ఞగల నక్షత్ర ప్రాంతమున సంజ్ఞ అంటే గుర్తు. ఈ పెగసస్ అంటే కరెక్ట్ గా అది ఏనుగులాగా, నక్షత్రాలు ఇలా ఒక తొండము, ఇటు 2 చెవులు, రాళ్ళు, ఇలా కరెక్ట్ గా మన దూరం నుంచి చూస్తే ఒక ఏనుగు నుంచి ఉందా అన్నట్టు. అందుకని ఇంద్రుడు అది తూర్పు వైపు ఉంది. అందుకని జ్యేష్ఠ నక్షత్రమునకు అధిదేవత ఇంద్రుడు. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవుడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుని వాహనములలో ఐరావతం. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి వాహనంలో
మేషం ఇప్పుడు ఈ నక్షత్రాలు మనం చూడొచ్చు, అశ్విని భరణి ఇవన్నీ. కాబట్టి ఆ నక్షత్రం పక్కన ఇది ఉంటుంది, ఇది మన ఏనుగాకారం, గజాకారం. కాబట్టి జ్యేష్ఠ మనకి ఇంద్రుడు కదా అధిపతి, కాబట్టి ఇంద్రుడి వాహనం ఇది. కాబట్టి ఇవి నిజంగా లేవండి, అది మళ్ళీ తప్పు. అక్కడ అంతకు పూర్వం కూడా వీళ్ళు స్టడీ చేశారు ఏదో. మేషం అంటే ఏంటి? మేక. కృత్తికా నక్షత్ర కది దేవత అది అగ్ని. కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు? అగ్నిదేవుడు. పిల్లల కోడి అని జానపద వ్యవహారం. పిల్లల కోడి. పిల్లల కోడి. PLEIADES. PLEIEDS. ప్లేట్స్. పిల్లల కోడి అని జానపద ఏమంటారు? పిల్లల కోడి. కృత్తికా ఏది? మేషం. కృత్తికా నక్షత్ర సముదాయం క్రింద కరెక్ట్. కృత్తికా నక్షత్రం మీరు చూశారు అనుకోండి, ఆ కృత్తికా నక్షత్రానికి కింద మేషరాశి కరెక్ట్ గా మేష రాశి వస్తుంది. మన రాశులు మనం చూసుకోవచ్చు. ఆ మేష రాశి ఎలా ఉంటుందంటే మేకాకారం ఉంటుంది వీటికి, అందుకనే ఆ పేర్లు పెట్టారు మేషం. ఇప్పుడు వృషభ రాశి, అది కరెక్ట్ గా ఆ రాశి మనం చూసుకుంటే వృషభాకారంలో ఉంటుంది. మిథునం ఏదో ఇద్దరు భార్యాభర్తలు కూర్చున్నట్టు ఉంటుంది. మీకు గుర్తుంటే మహానుభావుడు డాక్టర్ కల్లూరి సుబ్రహ్మణ్యం గారు ఏమిటండి జంతువులు చెప్పారు అని, అవాళ మనం ఇదే చెప్తే వీఆర్ హంబుల్డ్ సార్ అన్నాడు. పాప ఐ స్టిల్ రిమెంబర్ సరకు నా ఇటువంటి గురువు అని పాట పాడి. అలాగే కర్కాటకం కరెక్ట్ గా ఒక తేలు లాగా, తుల ఒక బ్యాలెన్స్ లాగా ఉంటుంది, మీనం ఒక చేపలాగా, ధనస్సు కరెక్ట్ గా ధనురాకారంలో ఉంటుంది. మీరు ఇవన్నీ నక్షత్రాలు అంటే మనం టెలిస్కోప్ ద్వారా చూస్తే కుంభం కరెక్ట్ ఏదో కొండ ఇలా పెట్టినట్టు, మకరం ఒక మసల్లాగా, వృశ్చికం తేలు, కర్కాటక ఎండ్రికాయ, సింహం సింహరాకారం. దానికి పక్కనటువంటి ఈ నక్షత్రాలకు ఈ రాకారాలకి అక్కడ ఉన్నటువంటి ఈ దేవతల నక్షత్రాలకి అక్కడ ఉన్నటువంటి వీళ్ళకి వాహనాలు చెప్పారు. ఇప్పటికే స్టడీ జరిగిందండి, అది జరిగిన స్టడీని తెలుసుకునే ఓపిక కూడా మనకి లేదు. చెప్పండి. మహిషం ధరణి నక్షత్ర సముదాయం. చూడండి, ధరణికి అధిపతి ఎవరు? యముడు. ఈ యమ నక్షత్రం దగ్గర కరెక్ట్ గా మహిషాకారంలో ఉంటుంది, అంటే ఒక దున్నపోత ఆకారం. అందుకని నిర్ణయం చేశారు ఏమని, ఈయనకి మహిష తర్వాత నరుడు. కుబేరుడు నరవాహనుడు. అయితే మనుష్య ధర్మోదనద అది మనుష్య ధర్మోదన మనుష్య ధర్మ పౌలస్య పౌలస్త్యో నరవాహన. పౌలస్యుడు అంటే ఈయన కుబేరుడు, పౌలస్యుడు కొడుకు కాబట్టి ఆయనకి నరవాహన. వాయులోకమునకి ఉత్తరమున కుబేర లోకము కలదు. ఇప్పుడు వాయువు ఉంది, దానికి ఉత్తరంగా కుబేర లోకం. వాయులోకము ఈక్వల్ టు స్వాతి నక్షత్ర ప్రాంతం. వాయులోకానికి వెళ్ళిన స్వాతి నక్షత్రము వాయులో. ఇప్పుడు అందుకే స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే వాయుదేవుడు. ఈ నక్షత్రాధిపతులని దేవతల్ని బట్టి కూడా మనకి అసలైనటువంటి జాతకం చెప్తారు కొంతమంది. నక్షత్రాధిపతులు ఇప్పుడు మామూలుగా మనకి జాతకం చెప్పాలంటే ఏం చెప్తారు? డేట్ ఆఫ్ బర్త్ అవి తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి స్వాతి తీసుకుంది, స్వాతికి అధిపతి ఎవరు? వాయుదేవుడు. ఈ వాయుదేవుడికి అధిపతి ఎవరు? ఈయన ఎవరు? ఎర్రి జింక. జింక అది ఉత్తరాకాశమున నరాకారము గల నక్షత్ర సముదాయం. ఈ ఉత్తరాకాశంలో ఏదో ఒక మనిషి నుంచున్నట్టుగా ఉంటుంది, ఒక నక్షత్రాకారం. అటు ఉత్తరం వైపు నుంచి ఇటు మనం వాయువు దగ్గరకు వస్తే ఒక లేడీ ఎగురటానికి సిద్ధంగా ఉన్నటువంటి లేడీ, అంటే జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్న లేడీ ఆకారంలో ఉంటుంది.
అంటే అది మనం we may not be able to see with our naked eyes. దానికి మన దగ్గర టెలిస్కోప్ ఉంటే మనం ఇప్పటికీ చక్కగా చూడొచ్చు. ఇదేవి ఇప్పుడు ఇది పురాణం కాదు, ఇది ఈ సైన్స్. ఇప్పుడు నేను చెప్పేది ప్రవచనం కాదు, సైన్స్. మీరు ఇక్కడ చూస్తే మీరు కనీసం ఎప్పుడన్నా బిర్లా మందిర్కి వెళ్ళండి. బిర్లా మందిర్ గుడి కాదు, బిర్లా ప్లానిటోరియం. బిర్లా ప్లానిటోరియంకి వెళ్తే మన పిల్లల్ని అక్కడికి తీసుకెళ్తే వాడు చూపిస్తాడు అక్కడ కరెక్ట్ గా వాయువు ఒక జింకాకారంలో, కానీ దాని ప్రతీకలను అక్కడ పెట్టారు కదా బిర్లా ప్లానిటోరియం. మన హైదరాబాద్ లో ఉంది, ఎప్పుడన్నా వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. మన బతికి ఎలా పోయిందంటే వీఆర్ నైదర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్ నార్ ఇన్ ఫిలాసఫీ. మనం మునులు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా నమ్ముతామా? నమ్ము. కొన్ని సైన్స్ అది తెలుసుకుంటామా? తెలుసుకునే ఓపిక లేదు, అంత ఓపిక మనకి లేదు. అందుకని రెండుకి జడ రేవడ అంటారు. దీన్ని బట్టి కుబేరుని వాహనము నరుడను వ్యవహారం కలిగి ఉండవచ్చు. కాబట్టి ఇది నరాకారంలో ఉంది. ఉత్తరానికి అధిపతి ఎవరు? కుబేరుడు కదా. కాబట్టి ఈయన వాహనం అది అని చెప్పారు. మకరం. మకరం అంటే మొసలి. శతభిషమునకు దేవత వరుణుడు. శతభిషం. శతభిష నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే వరుణుడు. వరుణుడు అంటే ఈయన పశ్చిమానికి. ఆ వరుణుడి దగ్గర కరెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక మకరాకారంలో, ఒక మొసలి ఆకారంలో. అంటే ముందర మీరు 27 నక్షత్రాలు చూడగలగాలి. 27 నక్షత్రాలు చూడాలి. వాడెవడో వెళ్ళినప్పుడు అరుంధతి నక్షత్రం వీడికి సరిగ్గా తెలియలేదు. ఈ నక్షత్రాలను ఎక్కడ చూద్దాం? ఇందులో కొన్ని నక్షత్రాలు మనం వీ కెన్ సీ విత్ దెమ్ అవర్ నేకెడ్ ఐస్. మనం ఈ కళతో చూడొచ్చు. ఇప్పుడు ఈ స్వాతి నక్షత్రాన్ని మీరు చూడొచ్చు. అది అప్పుడు పొద్దు పొడిచింది అని వాడు ఒకప్పుడు పొద్దు పొడుపుట. మరి ఇప్పుడు వాళ్ళకి అసలు ఈ మాట కూడా తెలియదు. పొద్దు పొడవడం అంటే ఒక చుక్క కరెక్ట్ గా తెల్లార ముందర వస్తుంది. ఇంచుమించు చంద్రుడు ఇచ్చినంత కాంతి ఇస్తుంది. అంటే అది బ్రాహ్మీ ముహూర్తం, అప్పుడు లేవాలి. సూర్యుడు వచ్చిన 2 గంటలకు కానీ లేవు. మనకి నక్షత్రాలు ఏం కనిపిస్తాయి? 1, 2. ఈ విపరీతమైన పొల్యూషన్ వలన ఇవి కనిపించట్లేదు. ఏదైనా మీరు విలేజ్ లో ఉంటే ఎక్కడ పొల్యూషన్ ఫ్రీ మీకు కొన్ని కనిపిస్తాయి. అది తర్వాత ఈ శతభిషము ఈక్వల్ టు లాంబ్డా ఎక్వైరియస్. అది శతభిషం అంటే లాంబ్డా ఎక్వేరస్. ఇది కుంభరాశిలో ఉంది. అది లాంబ్డా ఎక్వేరస్ అంటే ఇది కుంభరాశి. కుంభరాశి క్రింద గోచరించు మకర రాశిని బట్టి వరుణకు వాహనము మకరము. కుంభరాశి కింద ఉంటుంది మకర రాశి. కాబట్టి దీన్ని బట్టి వీళ్ళు నిర్ణయించింది ఏంటి? వరుణుడికి హరిణము అంటే జింక. స్వాతి నక్షత్రమునకు అధిదేవత వాయుదేవుడు. ఇప్పుడు చెప్పాను కదా, స్వాతి నక్షత్రమునకు అధిదేవుడు ఎవరు? వాయుదేవుడు. అందుకే వీళ్ళు వాయు ఆరాధన చేస్తే తొందరగా సిద్ధించేస్తారు. ఏ నక్షత్రం వాళ్ళు ఎవరిని ఆరాధిస్తే తొందరగా సిద్ధించడం. అందుకే దీన్ని ఏమంటారంటే, కొంచెం శాస్త్రం తెలిసిన వాళ్ళు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళకి మంత్రం ఇస్తారు. కొంచెం ఈ శాస్త్రముతోనూ దీంతోనూ పరిజ్ఞానం ఉన్నవాడు ఈ దానికి సంబంధించిన మంత్రాలు ఇస్తే తొందరగా సిద్ధిస్తారు. ఈ నక్షత్ర ప్రాంతమున హరిణాకార నక్షత్రములను గుర్తించి స్వాతి నక్షత్రం ఉంది. ఆ స్వాతి నక్షత్రానికి దగ్గరలో అంటే కరెక్ట్ కిందకి ఒక హరిణాకారంలో అంటే ఒక జింకాకారంలో ఎగరబోతున్నటువంటి జింకాకారంలో నక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి స్వాతి వాయుదేవుడికి అధిపతి కదా, అది మనకి ఈ దిక్కును కనిపిస్తుంది, వాయు దిక్కును. కాబట్టి ఈయనకి అది వాహనం అని చెప్పారు.
చూడండి, ఏ టెలిస్కోపులు లేనక పూర్వం ఇవి నిర్ణయించారు మన వాళ్ళు. అప్రిషియేట్ దెమ్, వాళ్ళని మెచ్చుకోండి. ఏ టెలిస్కోప్, వాళ్ళ టెలిస్కోపులన్నీ కనుక్కొని ఇవాళ మనం చెప్తున్నాం. మరి అంతకు పూర్వం ఇవేవి లేవు. స్వాతి నక్షత్రం ఇటు ఉంటుందని, ఆ స్వాతికి వాయుదేవుడు అధిపతి అని, అక్కడ జింకలాగా ఉంటుందని, కాబట్టి జింక అధిపతి అని నిర్ణయించారు. నెక్స్ట్ అశ్వము. అశ్వం అంటే గుర్రం. మూలా నక్షత్రమునకు అధిదేవత నిరుతి. అది మూలా నక్షత్రానికి అధిపతి ఎవరంటే నిరుతి. వృశ్చిక రాశి తోకలోని చుక్కలి. నిరుతి అంటే ఏంటంటే ఇటువైపు ఉంటాడు, సౌత్ వెస్ట్. ఈ సౌత్ వెస్ట్ లో ఉన్నటువంటి నిరుతి ఆయన వాహనం ఏంటంటే కొంతమంది ప్రయత్నం చెప్తారు, కొంతమంది అశ్వం అని చెప్తారు. అక్కడ కరెక్ట్ గా గుర్రం ఆకారంలో ఉంటుంది నిరుతి. వృశ్చిక రాశి తోకలోని చుక్కలి. అది వృశ్చిక రాశి ఉంది. వృశ్చికం అంటే ఇది ఏం చెప్పేదా ఏమిటి? ఇప్పుడు మీకు నక్షత్ర జ్ఞానం కొంత ఉందనుకోండి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఇవి ధనుసు రాశులు. ధనుసు రాశికి ముందర ఉన్నటువంటి రాశి మేషం, వృషభోధనం, కర్కాటక, సింహం, కన్యా, తుల, వృశ్చికం. ధనుసుకు ముందర ఉన్నది ఈ వృశ్చికం అంటే తేలు. ఆ తేలు తోకలు ఉన్నాయి కదా, ఆ తేకల్లో కొన్ని చుక్కలు ఇటు వచ్చాయి అంటే ధనుసు రాశిలోకి వచ్చాయి. కాబట్టి ఈ మూల రాశికి, మూల నక్షత్రానికి అధిపతి నిరుతి కాబట్టి అక్కడ ఒక గుర్రం ఆకారంలో నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ నక్షత్రం అని చెప్తారు. ఈ నిరుతికి వాహనము గాడిద అందరు. అది కొంతమంది ఏమో గాడిద అంటారు, కొంతమంది అశ్వం అంటారు, కొంతమంది ఏమో ప్రేత అని చెప్తారు. పెక్సెస్ సంజ్ఞ గల చుక్కలు ఇంద్రుని వాహనము నిశ్చయశ్రవం అని ప్రసిద్ధి. అది ఇప్పుడు కొన్ని చుక్కలు ఉన్నాయి, అవి ఉచ్చైశ్రవము. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో పెగ్పిన్స్. స్పెల్లింగ్ చెప్పు. దక్షిణాకాశమున అశ్వతర మండలము గలదు. అది దక్షిణాకాశంలో అశ్వతర మండలం ఉంది. అశ్వతరం అనగా కంచరగాడిద. అది అశ్వతరం అంటే కంచరగాడిద అంటే మగగాడిదకు ఆడగాడిని పుట్టినది. ఈ అశ్వతర మండలమునకు వేద కాలమున ఆశ్వినేయులతో సంబంధము కనబడును. వేదకాలంలో ఈ అశ్వతరమునకు ఆశ్వనేయులకు అంటే ఈ అశ్విని నక్షత్రం, అశ్విని దేవతలకి సంబంధం. తర్వాత నిరుతితో సంబంధం ఏర్పడి ఉండవచ్చును. ఆ తర్వాత నెమ్మదిగా నిరుతి ద్విభుజ కృష్ణ వస్త్రస్తు గర్ధభోపరి సంస్థిత. అది ఇంకెవరు గర్ధభోపరి సంస్థిత అంటే గార్ధపు మీద, గాడిద మీద ఉంటారు. ఈయన రాక్షసుడు. వృషభము. వృషభం మిథున రాశి క్రింద కనబడు వృషభ రాశిని బట్టి. ఇప్పుడు మిథున రాశి కింద ఉంటుంది, మేషం, వృషభం. వృషభం తర్వాత అవుతుంది. ఈ మిథున రాశి ఇద్దరేదో కూర్చున్నట్టు ఉంటుంది బట్టి శివుని వాహనం వృషభం అనుట. అది శివుని వాహనం అని చెప్పాను. ఎందుకంటే మిథునం అంటే పార్వతీ పరమేశ్వరులకి, దానికి అందుకని వృషభవాసం అని ఆయనకి వాహనం అని చెప్పారు. అంటే మిథునం అంటే పార్వతీ పరమేశ్వరుడు. అది మిథునం అంటే పార్వతీ పరమేశ్వరుడు. ఇది ఈశాన దిక్కును వాహనముగా ఇట పేర్కొనబడింది. ఈశాన దిక్కులో పార్వతీ పరమేశ్వరుడు, దాని పక్కనే వృషభం ఉంటుంది. కాబట్టి ఈయన వాహనం వృషభం అని చెప్పారు. కుబేర లోకములకు మీద ఈశాన లోకము గలదు. ఈ కుబేర అనేకాదశ రుద్రులుందురు. అది ఏకాదశ రుద్రులు, అనేక రుద్రులు ఉంటారు. ఆ ఏకాదశ రుద్రుల గురించి కూడా మనం నేర్చుకున్నాం. మేకపోతు. మేక శబ్దభవము మేక. గండనబో బోధనగాను తిర్య పురుషాఖ్యౌ. అది కాబట్టి ఇప్పుడు మనం ఈ స్వాతి నేర్చుకున్నాం, మూల నేర్చుకున్నాం, మిగతా నక్షత్రాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ మేకపోతు ఇటువైపు అంటే ఇది కృత్తికా నక్షత్రానికి సంబంధించి. అది చాలు వాటి. కాబట్టి ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఇక్కడ మన ఈ జాతకాలు ఇవన్నీ కూడా
ఇక్కడ జరిగేటువంటి మార్పుల వల్ల మన మైండ్ లో కూడా మార్పులు వస్తాయండి. ఒక్కొక్కప్పుడు చూడండి మనం చాలా ప్రశాంతంగా ఉంటాం, ఒకసారి చాలా యాజిటేటివ్ గా ఉంటాం. అంతరిక్షంలో జరిగేటువంటి మార్పులు ఇక్కడ దాని రియాక్షన్ ఉంటాయి దాన్ని. అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంత మంత్రశక్తి ద్వారా దాన్ని సంయమన పరుచుకోవచ్చు. మంత్రానికి ఆ శక్తి ఉంది. అది మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇంకో శీర్షపద్యం ఉంది, ఇది శివుడి అలంకరణకు సంబంధించిన విషయం. రేపు చెప్పు మహాదేవ్. రేపు ఉండదు, రేపు ఎందుకంటే యామపారాయణ ఉంది చక్కగా, రేపు ఉండదు. మళ్ళీ ఆదివారం సోమవారం నాడు కలుద్దాం. మహాదేవ్.